పెద్ది ఇండియనోడు కాదు సర్కార్. What? Is it Indian? Indian. Mr. Petty, you are from Andhra Pradesh district, Salur Mandal. Your profile is right. You are Indian. సార్, ఈ కొండ కింద ఊరు ఇండియాలో ఉంటే కదా సర్కార్ ఈ పెద్ది ఇండియన్ అవ్వడానికి. ఈ నడవలేనోడు ఇంత దూరం పరిగెత్తింది నా పరుగేంటో ప్రపంచానికి తెలియాలని కాదు సర్కార్. మా ఊరికి కాలినడక తప్ప ఏమీ లేదన్న విషయం దేశానికి తెలియడానికి ఇంత దూరం వచ్చాను సారు. ఒక కాలినడక తప్ప ఏ రవాణా సౌకర్యం లేని ఊరు సారు మాది. ఉన్న చోట బతకలేకపోతే ఊరి నుంచే పారిపోమంటున్నారు సర్కార్. బాగున్న చోటకి వెళ్ళి బతకాలంటే ఈ దేశం ఎప్పుడు సార్ బాగుపడేది? ఇండియన్ సర్కార్ గారు ఆకాశానికి ఎగరగలిగారే కానీ అదే నేల మీద ఉన్న మా ఊరి కాలినడకతో నడవలేకపోయారు సారు. ఇక్కడికి వచ్చినాకే తెలిసిన సారు, ఇదే దేశంలో మాలాగే అడ్రస్ లేని గుర్తింపు లేని 18,000 ఊర్లున్నాయి. 18,000 ఊర్లున్నాయి. పులి జాతీయ జంతువు, నెమలి జాతీయ పక్షి. ఈ దేశంలో పుట్టిన జంతువులకి పక్షులకి ఉన్న మర్యాద ఆత్మగౌరవం ఈ కొండ కింద ఊరోళ్ళకి జనాలకి లేకుండా పోయింది సారు. ఆఖరికి చచ్చిన శవానికి కూడా గుర్తింపు లేకుండా పోయింది సారు. ఆ రోజు అప్పలసూరి శవానికి నీకు ఏ సంబంధం అని అడిగినప్పుడు వాడి ఒక్కడి గుర్తింపే ప్రశ్నించారని నాకు అనిపించలేదు సారు. మా కొండ కింద ఊరోళ్ళ ఆత్మగౌరవాన్ని మర్యాదని అన్నిటి చీకొట్టేట్టు అనిపించింది సారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉచ్చబోసుకోవడానికి సరదాల కోసం రైలు బండి ఆపితే స్టేషన్లే పుట్టుకొచ్చినాయంట సారు. బ్రిటిష్ వాడి ఉచ్చపాటి చేయదా సారు మా కొండ కింద ఊరోడి నెత్తురు. సర్కార్ రైలు బండి మా ఊర్లో ఒక్క నిమిషం ఆగుండుంటే అదే సర్కారు మా ఊర్లోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా ఊరి పేరు పలికేవాడు సారు. ఈ దేశమంతా వినిపించేలా. అప్పుడు మా ఊరికి ఒక పేరు వచ్చేది, సాగరం మండలం అయ్యేది, విజయనగరం జిల్లా అయ్యేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యేది. అప్పుడు కదా సారు ఈ కొండ కింద ఊరోడు పెద్ద ఇండియన్ అయ్యేది. ఈ దేశం ఏకదాటిగా నిలబడేది 2 సందర్భాల్లో అంట సారు. ఒకటి యుద్ధం జరిగినప్పుడు, 2 ఆట జరిగినప్పుడు. అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు సారు. పోరాడాను సారు. పెద్ది ఇండియన్ అని పిలిచిన ఈ పెద్దిగాడి ఊరికి ఒక్క గుర్తింపునివ్వండి సారు. ఆ గుర్తింపే మా ఆత్మ గౌరవం, ఆ గుర్తింపే మాకు బంగారు పతకం.
you.